ఇప్పుడే ఏపీలో మరో పెను ప్రమాదం అయితే సంభవించింది. తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లి వస్తూ గుండెపోటుతో హఠాన్ మరణం అయితే సంభవించిందనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి తిరిగి వస్తూ పంచాయతీ కార్యదర్శి సుబ్రహ్మణ్యం కారులోనే గుండెపోటుతో మృతి చెందారు. కోటవట్ల మేజర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన తన తల్లిని నర్సీపట్నం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం తిరిగి ప్రయాణంపై కారు బయలుదేరే సమయంలో ఒక్కసారిగా సీట్లో కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనకు స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్ళగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు చెప్పారన్నమాట. తల్లికి చికిత్స చేయించి తిరిగి వస్తూ తనయుడు గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన స్వగ్రామం గొలుగొండ మండలం అమ్మాపేటలో విషాదాలు అలుముకున్నాయి. ఆయన సుదీర్ఘకాలం కోటవట్లో కార్యదర్శిగా పనిచేశారు. మరో 5 నెలల్లో ఉద్యోగ విరమణ చేస్తూ ఉండగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సామాన్యుడిగా, మంచి అధికారిగా అందరి మన్ననలు పొందిన ఆయన మృతితో కోటవట్ల మండలంలో విషాదాలు అలుముకున్నాయి. సహచర ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయనకు భార్య సుబ్బలక్ష్మి, 2 పిల్లలు ఉన్నారన్నమాట. సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని